పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడుచాను. మహాగణుడా, మీకు స్తోత్రాలు. ఈ భూమి మీదికి వచ్చి నరులందరికీ మాదిరి చూపించిన దేవుడు, ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రార్థించాలో కూడా మీరు నేర్పించిన దేవుడు. ఈ సమయంలో మీ సేవకుని మరుగు చేసి కొద్ది నిమిషములు ఈ పరలోక ప్రార్థనను గూర్చిన మర్మమును మాకు బయలుపరచుమని, మర్మములను బయలుపరిచే దేవుడవైన యేసు నామమున వేడుకొనుచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరకును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, మహిమ దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా దేవుడు మనకెల్లరకు అనుగ్రహించునుగాక. జాగ్రత్తగా ఆలకించండి. బయట కూర్చున్న వారేమి, లోపల ఉన్న వారేమి, అందరూ ప్రభువును చూస్తూ ఆయన మాటలు ఆలకించండి. నిన్నటి దినమున ప్రయాణములో ఉండగా ఏం వాక్యం చెప్పాలి, తిరిగి వచ్చేటప్పుడు నా మనస్సులో అదే ఉంది, ఏం చెప్పాలి. అయితే ప్రభు పరలోక ప్రార్థనను గూర్చి చెప్పు, పరలోక ప్రార్థన యొక్క ఉద్దేశమును చెప్పు అని ప్రభు బయలుపరిచినట్లు ఆ మాటలే రాత్రి మరలా 11:30 వరకు ఈ వాక్యాలు రాసుకొని దేవుడు మీ ముందు నిలబెట్టారు. జాగ్రత్తగా మనస్సు పెట్టి దేవుని మాటలు ఆలకించండి. ఎన్నో మర్మములను దేవుడు మనకు వినిపిస్తున్నారు. వినుట మట్టుకే కాకుండా విన్న వాక్యమును అనుసరించడం మంచిది. వారు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు అనే మాటను ప్రభు తెలియజేసినట్లుగా, చూచుట మటుకు చూతురు గాని అంత మాత్రము వారు గ్రహింపక హృదయమందు కఠినులై ఉన్నారు అని బైబిల్లో ప్రభు చెప్పినట్లుగా, దేవుని మాటలు వినే కొలది నీ మనస్సు మార్చబడాలి. దేవుని మాటలు వినే కొలది ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. ఒకవేళ మారకపోతే ఈ కడవరి దినాల్లో చాలా ప్రమాదాలకు గురి కావలసి ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం. బాబు మాట్లాడొద్దు, విను బాబు, అమ్మ మాట్లాడుకోవద్దండి. వీళ్ళని గమనించాలి. ఇక్కడ
ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగములో ఆయన ప్రజలకు తెలియజేశారు అనేకమైన విషయాలు. ఎలాగుండాలో, ఎలాగో మనం శత్రువుల్ని ప్రేమించాలో, ఎలాగో దీన మనస్సు కలిగి ఉండాలో, ఇవన్నీ విషయాలు తెలియచేస్తూ ఇక్కడ మరొక విషయాన్ని కొండ మీద ప్రసంగములో ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. ఏంటంటే, మీరు ఇలాగున ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేవారులారా, మీరు ఇలాగున ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి? మొదటిగా ఇక్కడ అంటున్నారు కదా, పరలోకమందున్న మా తండ్రి. దేవుని మనము ఏమని పిలవాలంటే, దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. ఈ మధ్య కాలంలోనే ఒక ప్రసంగాన్ని మనం విన్నాం. బహుశా మనకు తల్లిదండ్రులు ఉండవచ్చు, మీ తల్లిదండ్రులు మీకు ఉండవచ్చు, కానీ మనందరికీ తండ్రి ఒక్కడే. ఒక్క తండ్రి ఉన్నాడు. మనందరికీ ఒక్కడే తండ్రి కాడా? మనల్ని సృష్టించిన వాడు ఒక్కడే కాడా అని గత దినాల్లో మీరు వాక్యములో విన్నారు. గమనించాలి, దేవుడు మనకు తండ్రి, ఆయన బిడ్డలము మనము. మరొక మాటలో పరలోకమందున్న నా తండ్రి అనమని చెప్పట్లేదు ఇక్కడ. ఈ ప్రార్థనలో మా తండ్రి అంటే మనందరి తండ్రి, మనందరి తండ్రి. దేవుడు మనందరికీ ఏమవుతాడు చెప్పండి? తండ్రి. ఎక్కడున్నాడు మన తండ్రి అంటే పరలోకములో ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి నరుడుగా వచ్చాడు. నరుల కొరకు చేయవలసిన పనంత చేసి శ్రమంత పొంది ఇప్పుడు ఆయన పరలోకములో ఉన్నాడు. తండ్రి పరలోకములోనే ఉన్నాడు, కుమారుడు పరలోకములోనే ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉండి పని చేస్తూ ఉన్నాడు. గమనించాలి, ఆ తండ్రిని మనము తండ్రి అని పిలవాలి. కొందరు దైవ సేవకులను కూడా ఆత్మీయ తండ్రి అనే మాట అంటూ ఉంటారు. కానీ ఆత్మీయ సేవకుడు అంటే బాగుంటుంది, కానీ ఆత్మీయ తండ్రి కాదు. ఎందుకనంటే బైబిల్లో ఒక చక్కటి మాట ప్రభువే చెప్పారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఏమని చెప్పారో ఆ మాటను మనం ఒక్కసారి చూద్దాం. భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. బాగా వినాలి మాట. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీకు తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. ఒక్కడే మీకు తండ్రి, ఒక్కడే మనకు తండ్రి. ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే పరలోకమందున్నాడు. బహుశా మీ సేవకుల్ని మీరు ఆత్మీయ తండ్రి అనే దానికంటే ఆత్మీయ సేవకుడు, మా సేవకుడు అని చెప్పండి, లేక మా కాపరి అని చెప్పండి, కానీ మా తండ్రి అనొద్దు. ఎందుకు ఈ మాట ప్రభువే చెబుతున్నారు? భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టొద్దు అంటే మరి మమ్మల్ని కన్నవారిని కూడా తండ్రి అని పిలవకూడదా? మేము కన్నవారు ఉన్నారు కదా, మా తల్లిదండ్రులు ఉన్నారు కదా, మా తండ్రిని తండ్రి అనకూడదా? మా తండ్రిని నాన్న అనకూడదా? మా అమ్మని అమ్మ అనకూడదా అని అనుమానం రావచ్చు. భూలోకములో మనకు దేవుడిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, కానీ ఆ తండ్రికి మనకు మనందరికీ తండ్రి పరలోకమందున్నాడు. ఆయన ఒక్కడే మనకు తండ్రి. ఇందాక పాడుకున్నాం, నరులకు తండ్రిగా నరరక్ష పుత్రుడుగా పరిశుద్ధ ముందుగా బయలైన దేవునికి మంగళార్చ. నరులందరికీ తండ్రి ఒక్కడే. ఆయనకు ఎందుకు తండ్రి అని పేరు పెట్టబడిందంటే ఈ సృష్టికి ఆరంభికుడు ఆయనే. ఈ సృష్టి
సృష్టిని కలుగు చేసిన వాడు ఆయనే గనుక పుట్టించిన వాడు ఏ విధముగా తండ్రి అవుతాడు? ఈ సృష్టిని కలుగు చేసిన వారు కూడా అందరికీ తండ్రి, సృష్టికే తండ్రి. మనకొక్కరికే కాదు గాని ఈ సృష్టి అంతటికి ఆయనకు పెట్టబడిన పేరు సృష్టికర్త, లేక సృష్టికర్త. మరొక పేరు సృష్టికి తండ్రి, కర్త లేక తండ్రి. దేవుడే తండ్రి. అందుకే దేవుని పిల్లలమైన మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఏమనాలంటే మా తండ్రి, మా తండ్రి, నా తండ్రి. దైవజనుడు బహుశా చిన్న కాలంలోనే అయ్యగారికి తల్లిదండ్రుల్ని కోల్పోయారు. అందుకే దేవదాసయ్య గారు పాడిన ప్రతి పాటలో చాలా వరకు చివరికి వచ్చే లోపు ప్రతి పాటలో అయ్యగారు ఒక మాట రాసింటారు, నా తండ్రి, నా తండ్రి. మనం పాడుకుంటాం కదా, స్తుతులు గణసం స్తుతులు నీకే మతిలో నా తండ్రి. అందరూ పాడదాం గట్టిగా, అందరూ చెప్పండి. ప్రతి విషయ తండ్రి, తండ్రి. కాబట్టి మనందరము కూడా బహుశా చాలా సార్లు మీకు చెబుతూ ఉంటాను, మీలో తండ్రి లేని వారు ఎవరైనా ఉన్నారేమో, బాధపడవద్దు. నీ తండ్రి నీకు లేకపోయినా, నీ తల్లిదండ్రులు నీకు లేకపోయినా నీకు ఒక తండ్రి ఉన్నాడు, నీకు ఒక తండ్రి ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే పరలోకమందు ఉన్నాడు. ఈ పిలుపు మనందరము పిలిచేవారు అయి ఉండాలి. ఈ బంధుత్వాన్ని మనము కలిగి ఉండాలి. దేవుడే నాకు తండ్రి, దేవుడు మీ తండ్రి అనేడి దివ్య బంధుత్వము తెల్పిన యేసునామా ఎంతో మధురం. దేవుడే మీకు తండ్రి. నిజముగా ఈ వరుసలోనికి ప్రతి వారు రావాలి. ఎవరు చెప్పగలరు ఈ మాట? దేవుడే నాకు తండ్రి. చేతులు ఎత్తగలరా? ఎవరు మన తండ్రి? దేవుడే నాకు తండ్రి. దేవుడు నీకు తండ్రిగా లేకపోతే నీ జీవితము చాలా ప్రమాదము. దేవుడు నీకు తండ్రిగా లేకపోతే నీవు ఏది సాధించలేవు. కాబట్టి దేవుడే నాకు తండ్రి, మన తండ్రి దేవుడే. ఆ దేవుని యొక్క నామమును లేక తండ్రిని, కుమారుడు నిజమైన కుమారుడైతే తండ్రిని ఎప్పుడు పొగుడుతూనే ఉంటాడు. తండ్రిని కుమారుడు పొగుడుతూ ఉండాలమ్మా. దయచేసి వినండి, బయట ఉన్నవారు కూడా కొంచెం గ్యాప్గా కూర్చోండమ్మా. ఇప్పుడు వచ్చేవారు కానీ శాంతిరాజ్ వాళ్ళకి దగ్గరికి వెళ్ళి చెప్పాలి, విషయం చెప్పాలి. బయట శానిటైజర్ వేసే వాళ్ళు కూడా పెద్దవాళ్ళ నుంచి, చిన్నోళ్ళు పెద్ద అబ్బాయి నుంచి గమనించాలి. మీ అందరికీ చెప్పే మాట, ఈ బంధుత్వము చాలా గొప్పది. మా తండ్రి పేరు చెడగొట్టాలి అని ఏ కొడుకైనా అనుకుంటాడా? నా తండ్రి పేరు నిజమైన కొడుకు అంటాడు, మా నాన్న పేరు నిలబెట్టాలి. మా నాన్న ఎంతో కష్టపడ్డాడు, మా నాన్న ఎంతో శ్రమ పడ్డాడు, మా నాన్న పేరు బాగుండాలి.
ఈ లోకములో నీ తండ్రిని కూర్చి నీవు అనుకునే మాట, మా నాన్న పేరు నిలబెట్టాలి, మా నాన్న ఎంతో కష్టపడ్డాడు, మా నాన్న ఎంతో శ్రమ పడ్డాడు, మా నాన్న ఎంతో సంపాదించాడు, మా నాన్న నాకు ఎంతో చేశాడు అని మీ నాన్నను కూర్చి చెబుతున్నావే, మీ నాన్నను కూర్చి గొప్పగా చెబుతున్నావే. ఆ నాన్న, పరలోకమందున్న నాన్న ఎంత చేశాడు నీకు? ఆ నాన్న ఎంత చేశాడు? ఆ నాన్న ఎంత చేశాడు? ఆ నాన్న చేసిన దానికి లెక్కలు రాయడానికి సరిపోదు. ఆ నాన్న తన ప్రాణమునే నీకు అర్పించాడే. బహుశా నీ తండ్రి అయితే నీకు తన ప్రాణాన్ని ఇవ్వలేడు. నీ తండ్రి అయితే ఒకవేళ తండ్రి కొడుకు చనిపోతే తండ్రి ఏడుస్తాడే కానీ ప్రాణాన్ని ఇవ్వలేడు కదా. ఈ పరలోకమందున్న తండ్రి భూమి మీదకి వచ్చి నరుడుగా వచ్చి తన ప్రాణమునే మనకిచ్చాడే. ఆ పరలోకమందున్న తండ్రిని కుమారుని పంపించాడే. కాబట్టి పరలోకమందున్న దేవుడే మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆ తండ్రి యొక్క నామమును మనము పొగిడే వారముగా ఉండాలి. ఈ పరలోక ప్రార్థనలో మొదటి విషయం ఏమిటంటే పిలుపు. దేవుని పిలుచుట. దేవాన్ని పిలిచేవారు ఉంటారు, రాజాని పిలిచేవారు ఉంటారు, యేసయ్యా అని పిలిచేవారు ఉంటారు, రకరకాలుగా పిలిచేవారు ఉంటారు. కానీ మనము దేవుని ఏమని పిలవాలంటే నా తండ్రి, మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. ప్రియులారా, మొదటిది పిలుపు అయితే రెండవది ప్రార్థన. ఈ పిలుపులో ప్రార్థన. ఏమని ప్రార్థన? ప్రార్థనగానే ఈ పరలోక ప్రార్థనలో ఉన్నట్లుగానే మనం ప్రార్థన చేయాలి. చాలా మంది ప్రార్థనలుగానే స్టార్ట్ చేయడమే వారి కష్టాలు, వారి బాధలు కొంచెం పెంచు, వారి కష్టాలు, వారి బాధలు ప్రార్థన చేస్తారు. కానీ ఏమని ప్రార్థన చేయాలో దేవుడు తన యొక్క వాక్యములో చక్కగా వ్రాయిస్తూ, అది తీసేది, దాని కనెక్షన్ తీసేయకపోతే సౌండ్ రాదు. అది వచ్చినప్పుడే పెట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. మారిపోయిందా? దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియులారా, గమనించాలి. దేవుని యొక్క నామము, తండ్రి యొక్క నామము, లేక ఇందాక చెప్పినట్లుగా తండ్రి పేరు. మీలో కుమారులు ఉన్నారు, మీ తండ్రిని మర్చిపోరు కదా. మీ తండ్రి పేరు బాగుండాలి, తండ్రి పేరు చెప్పుకుంటారు. కానీ మనందరం మన తండ్రి పేరు గొప్ప చేయాలి. తండ్రికి ఒక నామం ఉంది, ఆయన నామము గొప్పది. ఈ ప్రపంచములో ఏ తండ్రికి లేని నామము, ఈ ప్రపంచములో ఎవరికి లేని నామము ఆయన నామము. అందుకనే ఆయన నామము పాత నిబంధనలో ఏమని పిలువబడింది అంటే, దేవుని యొక్క వాక్యములో మనము చూసినట్లయితే పాత నిబంధన కాలములో ఆయన నామమునకు ఆయన పేరు ఏమి అని మోషే అడిగినప్పుడు, నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనములో దేవుని 13వ వచనములో దేవుని అడుగుచూ ఉన్నాడు, అయ్యా నీవిదిగో ఇశ్రాయేలీయుల ఎద్దుకు వెళ్ళమంటున్నావు, నా ప్రజల్ని బయటికి తీసుకొని రమ్మంటున్నావు. నేను అక్కడికి వెళ్ళగానే వారు అడుగుతారు, నిన్నెవరు పంపించారు? నిన్ను పంపించిన ఆయన పేరేంటి, ఆయన నామం ఏమిటి అని అడిగినప్పుడు నేను వారికి ఏం చెప్పాలి అని మోషే గారు దేవుణ్ణి అడిగినప్పుడు అందుకు దేవుడు, ఇదిగో మోషే నా పేరేంటో తెలుసా? మోషే నన్ను ఏనో గొత్తా, ನನ್ನ ಹೆಸರೇನು ನಿನಗೆ ಗೊತ್ತಾ? ನನ್ನ ಹೆಸರೇನಂದ್ರೆ ಇರುವಾತನೇ. ಕೊಟ್ಟನು చెప్ప. ఆయన పేరే ఏం పేరట చెప్పండి? ఉన్నవాడు. కొట్టని చెప్పండి గట్టిగా. మన తండ్రి పేరేంటి చెప్పాలి. మన తల్లిదండ్రులు అయితే కొంతకాలమే ఉంటారు మనతో, వయసు అయిపోతే వారు వెళ్ళిపోతారు. ఈ తండ్రి ఉన్నాడే నిత్యం ఉండే తండ్రి. అందుకే ఆయన పేరే, ఆ తండ్రి పేరే ఏమిటంటే ఉన్నవాడు. అనాది కాలము నుంచి ఉన్నవాడు. అంతమైపోయినా ఆయనకు అంతము లేదు. ఆది అంతము లేని తండ్రి ఆయన. ఉన్నవాడను అనువాడను ఉన్నానని మోషేతో చెప్పారు. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలు
దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పాలి. 6వ అధ్యాయము నిర్గమకాండము 3వ వచనములో చూస్తే, నిర్గమకాండం 6వ అధ్యాయము 3వ వచనములో గమనించాలి. దేవుడు అంటున్నాడు, యెహోవా తండ్రి అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, సర్వశక్తి గల దేవుడను పేరునా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే పేరులోనే నేను పాత నిబంధనలో అబ్రహాము గారికి కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ వారితో పరిచయం చేసినప్పుడు అంటాడు, ఇదిగో నేను మీ తండ్రి దేవుడను. ఇస్సాకుతో మాట్లాడినప్పుడు నేను అబ్రహాము దేవుడను. యాకోబుతో మాట్లాడినప్పుడు ఇదిగో నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. యోసేపుతో వారితో మాట్లాడినప్పుడు ఇదిగో నేను ఇశ్రాయేలీయులతో మాట్లాడినప్పుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనే పేరుతోనే పాత నిబంధనలో వారికి ప్రత్యక్షమయ్యాడు. మరొక పేరుతో ప్రత్యక్షమయ్యాడట. అంటాడు కదా, నేను సర్వశక్తి గల దేవుడను. ఒక రోజున అబ్రహాముతో మాట్లాడుచు, అబ్రహామా నేను సర్వశక్తి గల దేవుడను, 17వ అధ్యాయం ఆదికాండములో నేను సర్వశక్తి గల దేవుడనే పేరుతో వారికి ప్రత్యక్షమయ్యాడు. యెహోవా అనే నామములో వారికి నేను ప్రత్యక్షము కాలేదు. అయితే ఇప్పుడు నేను చెబుతున్నాను, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై యుండుము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పట్లేదు, గట్టిగా ఆమేన్. మన తండ్రి నామం గొప్ప కావాలా వద్దా? దేవునికి మహిమ కలుగును గాక అంటే ఆమేన్ చెప్తే అలా కలుగును గాక అని అర్థం. దేవునికే మహిమ కలుగును గాక, ఆయన నామమే ఘనత పొందును గాక, ఆయన నామమే గొప్ప చేయబడును గాక, ఈ కడవరి దినాలలో ఆయన నామం మహిమ పొందును గాక. కనుక ప్రియులారా, దేవుని నామము గొప్పది. ఆ నామం ఏమిటంటే యెహోవా. యెహోవా అనే పేరుకు మరొక అర్థం ఏమిటంటే ఉన్నవాడు అనువాడు, ఆది అంతము లేనివాడు. ఆయన పేరే ఉన్నవాడు, అనాది కాలంలో ఉన్నవాడు. అమ్మా వినాలి, మీ బైబిల్ చదివినప్పుడే చూడండి, తర్వాత చూడండి, ఇలా దేవుని సేవకుల్లో అభిషేకం ఉంటుంది, చూడండి, తప్పు కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించాలి, యెహోవా అనే పేరు, ఈ నామము చాలా గొప్పది. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము యెహోవా అనే నామము. అందుకే చాలా చోట్ల ఈ మాటనే బైబిల్లో మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2-3 వచనాలు, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2-3 వచనాలు, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనములో ఈ వచనములన్నింటిలో ఆయన నామం ఏమిటో చాలా సార్లు చెప్తాడు. యెషయా గ్రంథం 43:2-3 వచనాలు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చనేరవు. ఇక్కడ అంటున్నాడు, ఆయన బిడ్డలతో, ఇశ్రాయేలీయులతో, నీతో, నాతో, మనందరితో దేవుడు అంటున్నారు, ఒకవేళ నీవు అగ్ని మధ్య నడిచినా కాలవు, జలములలో పడి వెళ్ళినా నీవు మునిగిపోవు, కొట్టుకొని పోవు, జ్వాలలు నిన్ను కాల్చలేవు. కారణం ఏమిటంటే ఇక్కడ అంటున్నాడు, యెహోవానగు నేను. జాగ్రత్తగా జాగ్రత్తగా జాగ్రత్తగా, మన తండ్రి యొక్క నామం ఎంత గొప్పదో. నీకు ఎలాంటి పరిస్థితులు కలిగినా నీకేమి కాదు. కారణం ఏమిటంటే యెహోవానగు నేను నీకు దేవుడను. కొట్టండి చెప్పట్లు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు
బదులుగా కూషును శబానిచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనకు మన తండ్రి యొక్క పేరు చాలా గొప్పది. పాత నిబంధనలు ఇశ్రాయేలీయులతో ఈ వాగ్దానం చేసేవారు, మీరు దేనికి భయపడవద్దు, ఎందుకంటే మీ తండ్రి అయిన నా పేరు గొప్పది. ఆయన పేరు గొప్పది. ఆయన పేరు గొప్పది కాబట్టి వారిని జలములలో నడిపించారు. ఆయన పేరు గొప్పది కాబట్టి వారికి అగ్ని లాంటి శ్రమలు వచ్చినా ఆ శ్రమలలో అంతము కాకుండా వారిని బయటికి తీసుకుని వచ్చారు. ఆయన నామము గొప్పది, దేవుని నామము గొప్పది. అందుకనే పరలోక ప్రార్థనలో మొదటిగా నీ నామము అనే మాట, ఈ మనవిలో నీ నామము, దేవుని నామము ఎంత ఉన్నతమైనదో, ఎంత గొప్పదో, ప్రపంచములో అన్ని నామముల కంటే ఆయన నామము కంటే మించిన నామం మరొకటి లేదు. 45వ అధ్యాయం 2-3 వచనాలు. యెషయా గ్రంథం 45:2-3 త్వరగా చదవండి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను, ఇద్దరి తలుపులను పగులగొట్టెదను, ఇనుప గడియలను అమ్మా విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైనా యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకిస్తాను. యెహోవాను నేనే. నీకు అడ్డుగా ఉన్న ఇనుప గడియలను నేను విడగొట్టి నీకున్న అడ్డులన్నీ తీసి అంధకారములో ఉన్న ధనాన్ని నీకు ఇస్తా, రహస్య స్థలాల్లో ఉన్న ధనాన్ని నీకు ఇస్తా అని దేవుడు వాగ్దానం చేస్తుంది. యెహోవాను నేను, యెహోవాను నేను. ఆయన నామము ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఆయన పేరు ఆయన చెప్పాడు. ఆయన పేరేంటో ఆయన పాత నిబంధనలో తన యొక్క భక్తులైన వారికి, ఇశ్రాయేలీయులైన వారికి తెలియజేస్తారు. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనములో ఇక్కడ కూడా అంటారు. యెషయా గ్రంథం 42:8 బాగా వినాలి. యెహోవాను నేనే, ఇదే నా నామము, ఇదిగో నా పేరు, ఇదే నా పేరు, ఇదే యెహోవా నా పేరు, ఇదే నా నామము. మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. కొట్టని చెప్పండి. నాకే రావాలి, వాటికి చెందనివ్వను. కాబట్టి దేవుని నామము చాలా గొప్పదే. ఆ నామమును మనము గొప్ప చేయాలి. ఆ నామమునకు ఆయన నమ్మిన బిడ్డలమైన మనము ఆ నామమును పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేసినట్లుగా ఆ నామము గొప్ప కావాలి. ఆ నామమునకు అవమానము రాకూడదు. దేవుని నమ్మిన బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే ఫస్ట్ మాట్లాడే మాట ఎవరినంటారు చెప్పండి? దేవుని నమ్మారు, ఇలా మాట్లాడతారా? దేవుని నమ్మారు, ఇలా చేస్తారా? దేవుని నమ్మారు, ఇలాంటి పాపాలు చేస్తారా? దేవుని నమ్మారు, ఇలాంటి అబద్ధాలు ఆడతారా? దేవుని నమ్మారు, ఇలాంటి మోసాలు చేస్తారా? దేవుని నమ్మారు. ఫస్ట్ ఆయనకే చెడ్డ పేరు. అందుకనే మిమ్మును బట్టి నా నామము అన్య జనుల మధ్య దూషింపబడుచున్నది అని ఆయన బాధపడతాడు. దేవుని నామమునకు ఘనత తెచ్చే బిడ్డలముగా మనం బ్రతకాలి. లేకపోతే బ్రతుకు అవసరం లేదు, బ్రతికిన అవసరం లేదు. బ్రతుకు దేవుని నామమునకు మహిమ రావాలి మన ద్వారా. నీవే పాపము చేసినా ఆయనకు అవమానమే వస్తుంది. ఆయన పేరు చెడిపోతుంది. ఆయన పేరు గొప్పది. ఆయన పేరు ఎంత గొప్పదంటే ఈ విశ్వమంతటిని కూడా కలుగజేసిన దేవుడు ఆయన. ఆయన విశ్వము కంటే
దేవునికి అవమానం తెచ్చేవారుగా. అందుకని నా వ్యక్తిగత ప్రార్థనలో నేను చాలాసార్లు ఒక ప్రార్థన చేసుకుంటుంటాను. అయ్యా, నీకు అవమానం తెచ్చేటట్లయితే నాకు బ్రతికొద్దయ్యా. నేను ప్రసంగానికి ముందుగా కూడా ఒక ప్రార్థన చేసుకుంటుంటాను. దేవా, ఏ ప్రసంగానికైతే ఆ ప్రసంగానికి ఒక ప్రార్థన, చిన్న ప్రార్థన చేసుకుంటున్నాను. దేవా, నీ చిత్తమైతే నన్ను నీ రాజ్యములకు తీసుకో, లేదా నీ మహిమ కొరకే వాడుకో. భూమి మీద బ్రతికిస్తావా? నీ మహిమ కొరకే బ్రతకాలి, లేదా ఈ భూమి నాకు వద్దు, ఈ లోకం నాకు వద్దు. నీ నామమునకు నేను అవమానం తేకూడదు. నీ నామము గొప్పది, యేసు నామము గొప్పది. ఆయన నామము చాలా ఉన్నతమైనది. యెహోవా నామము చాలా ఉన్నతమైనది. ఇంకా మనము చూస్తే పాత నిబంధన గ్రంథములో ఆయన పేరు యెహోవా అయితే, ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనకు మరొక పేరు పెట్టబడింది. క్రొత్త నిబంధనలో మరొక నామం. పాత నిబంధన అంతా యెహోవా 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 అనే పేరు కనబడుతుంది. క్రొత్త నిబంధనలో ఆ పేరు ఎక్కడ కనబడదు మనకు. క్రొత్త నిబంధనలోనికి రాగానే యెహోవా అనే పేరు కనబడదు. ఎవరి పేరు కనబడుతుంది? ఎవరి పేరు కనబడుతుంది అంటే మరియతో అన్నాడు కదా, లూకా సువార్త మొదటి అధ్యాయము 31వ వచనములో, లూకా సువార్త మొదటి అధ్యాయము 31వ వచనములో చూస్తే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. పట్టండి, చెప్పండి. పాత నిబంధనంతా యెహోవా 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 అయితే, క్రొత్త నిబంధనలో ఆయన మరొక పేరు బయలుపరుచుకున్నారు. మరొక పేరు, ఆ యేసు అనే పేరు ఆ రోజు నుంచి ఆది క్రైస్తవ సంఘం మొదలుకొని నేటి వరకు ఆ పేరే మనం వాడేది, ఆ పేరే మనము స్మరించేది, ఆ నామమే. యేసు నామము చాలా గొప్పది. యెహోవా నామము ఆ దినాల్లో ఎలాగైతే గొప్పదో, నేటికి ఆయన గొప్పవారే ఒక్కరై ఉన్నారు. ఇక్కడికి వచ్చేలోపు ఆయన పేరు యేసు. ఇక్కడ మరియతో ఆయన ఇంకా జన్మింపక మునిపే ఆయనకు పేరు పెట్టబడింది. ఏమనంటే యేసు అనే పేరు. అలాగే యోసేపుతో కూడా దేవుడు మాట్లాడుచున్న మాట, ఇదిగో పుట్టబోయే శిశువుకు యేసు అని పేరు పెడతారు. కారణం ఏమిటంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. యేసు అనే పేరుకు మరొక అర్థం ఏమిటంటే రక్షకుడు. చెప్పండి, రక్షకుడు. నిన్ను నన్ను రక్షించిన వాడు, ఈ లోకములో ఎవరినైనా రక్షించగలిగిన వాడు. ఎలాంటి పాపము నుండైనా, ఎలాంటి శాపము నుండైనా, ఎలాంటి ఇబ్బందుల నుండైనా, ఎలాంటి కష్టముల నుండైనా, మరణము నుండి అయినా రక్షించగలిగిన రక్షకుడనే అర్థం వచ్చేదే యేసు. యేసు అంటే అది మన దేశం యొక్క నామము కాదు, అది విదేశీ నామము అని చాలా మంది అంటూ ఉంటారు. దేవదాసయ్య గారు అన్నారు, యేసయ్య నామం విదేశీ నామము కాదు, స్వదేశీ నామము కాదు. వేరే దేశము నామము కాదు, మన దేశము నామము కాదు, కానీ అది పరలోక నామము కనుక ప్రపంచమంతటికి చెందిన నామము అన్నారు. అందుకనే ఈ నామము వలననే ఆయన శిష్యులైన వారు ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత వారు ఏం చేశారంటే ఈ నామమునే ప్రకటించారు. యేసే రక్షకుడు. మీ పాపాలు పోవాలంటే యేసు నామమే. మీకు రక్షణ కావాలంటే యేసు నామమే. మీకు మోక్షము కావాలంటే యేసు నామమే. మరి ఎవరి వలనను వారు ప్రకటించారు కదా. అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనములో వారు ఏమని ప్రకటించారు? వీళ్ళరా అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ బాగా వినాలి. వారు ప్రకటించారు, అపోస్తలులు ప్రకటించిన బోధ. మరి ఎవరి వలనను మనకు రక్షణ కలుగదు, ఎవరి వలనను
రక్షణ కలుగదు. ఈ ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఒకే నామం. కొట్టండి చెప్పండి. ఏ నామములు ఆరాధించిన అక్కడికి వెళ్తాదట. ఏ నామములు ఆరాధించిన అక్కడికి వెళ్తామంట. వెళ్ళదు, కుదరదు. ఒకే నామం. ఒకే నామం. అన్ని నామముల కంటే ఆ నామము గొప్పది. ఆ మాట కూడా బైబిల్లో వ్రాయబడింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి చూస్తే ఆ నామము ఎంత గొప్పదో. యెహోవా నామము ఎలాగైతే పాత నిబంధన గ్రంథములో ఆయన బయలుపరుచుకున్న నామము వారిని ఎలాగో నడిపించిందో, ఎలాంటి శ్రమలలోనైనా నడిపించిందో, నేటికి క్రైస్తవ సంఘమును నడిపించేది నామము. నడిపించే నామము క్రైస్తవ సంఘములో అనేక మందిని రక్షించి చేర్చే నామము, అనేక మందిని ఆయన యొద్దకు చేర్చుకునే నామము ఒక్క నామమే. ఒక్క నామమే. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమికి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు అనే నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తే ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. చెప్పండి కొడదాం. తండ్రి కుమారుడు హెచ్చించారు. ఎలా ఎంతగా హెచ్చించారంటే ఆకాశము కంటే ఉన్నతమైన నామం, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన నామం. ఆకాశమందున్న వారు ఈ నామమునే స్మరణ చేస్తూ ఉన్నారు. పరలోకములో ఉన్న పరిశుద్ధులు, పరలోకములో ఉన్న దూతలు, పరలోకమందున్న వారందరూ వారు చేస్తున్నారు. ప్రభువు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. భూమి మీద ఉన్న అనేక మంది భక్తులు చాలా మంది ఆయన నామాన్ని స్మరణ చేయలేదు, కానీ ఆయన నమ్మిన వారు, ఆయన ఆరాధించేవారు ఆయన నామాన్ని పొగుడుతూ ఉన్నారు. మనకు ఆయన నామాన్ని పొగడము కంటే ఇంకేం కావాలి? ఆయన ఆరాధించడం కంటే ఏం కావాలి మనకు? చూడు, ఆయన నామాన్ని కనపరచడం కంటే మనకి ఏం కావాలి? భూమి మీద అనేక మంది భక్తులు ఆయన నామాన్ని పొగుడుతూ ఉన్నారు. మా తండ్రి గొప్పవారు, మా దేవుడు గొప్పవారు, మా తండ్రి యొక్క నామము గొప్పది అని పొగుడుతూ ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇక్కడ మరొక మాట రాయబడింది, భూమి కింద ఉన్నవారు కూడా. అంటే భూమి కింద మనుషులు ఉన్నారా? కింద మనుషులు ఉన్నారా? ఈ మాట చాలా మందికి ఇష్టం ఉండదు. క్రైస్తవ బోధకులు పాతాళమందు కూడా బోధ జరుగుతుంది. పాతాళానికి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత, అందుకనే చాలా మంది అంటారు యేసును నమ్మండి అంటే మేము చచ్చినా నమ్మమంటారు. కన్నడలో ఏమంటారు? ನಾವು ಸತ್ತು ಹೋದರೇನಾ? ಸತ್ತು ಹೋದರೆ ನಾವು ನಮ್ಮಕ್ಕಲ್ಲ ಅಂತಾರೆ. నమ్మదిల్లనా? నమ్మక్కಲ್ಲ. నమ్మదిల్ల, మేము నమ్మము అంటాం. మేము చచ్చిపోయినా నమ్మమంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే చచ్చిన తర్వాత ఆయన నామాన్ని నీవు కొలవలసిందే. బైబిల్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటారు, అయ్యా నాయనా పాస్టర్ గారి అంతగా చెబుతున్నా, మైకులో చెప్పినా విన్నాము, మాకెందుకులే ఆ నామం అనుకున్నాము, మాకెందుకులే ఆ దేవుడు అనుకున్నాము. అయ్యా ఇప్పుడు పాతాళంలో లోకానికి వచ్చాం తండ్రి, మమ్మల్ని క్షమించవా, మమ్మల్ని రక్షించవా అని పాతాళ లోకములో ఉన్న వారి మోకాళ్ళు వంగుతాయి, వారి నాలుక ఆయనను ఒప్పుకుంటుందట. కొట్టని చెప్పండి. కాబట్టి ప్రియులారా, ఈయన నామము గొప్పది. ఈ నామములో చాలా ఉంది. ఈ నామములో స్వస్థత ఉంది. ఈ నామములో విడుదల ఉంది. ఈ నామములో
ఆశీర్వాదం ఉంది. అందుకనే దేవదాసయ్య గారు ఒక పాట పాడుతూ అంటారు, యేసునామా స్మరణ చేయండి. వినండి బాగా, చక్కగా ఉంటుంది. ప్రియులారా క్రీస్తు యేసునామా స్మరణ చేయండి. యేసునామా స్మరణ వలన, జాగ్రత్త, యేసునామా స్మరణ వలన ఎట్టి కష్టమైన తొలగును. యేసునామా స్మరణ వలన ఎట్టి సౌఖ్యమైన కలుగును. యేసునామా స్మరణ వలన, యేసునామా స్మరణ వలన ఏది పోదు ఏది రాదు. యేసునామా స్మరణ చేయండి. యేసునామా స్మరణ వలన ఎట్టి పాపమైన పోవును. యేసునామా స్మరణ మానకుడి. ప్రియులారా క్రీస్తు యేసునామా స్మరణ మానకుడి. యేసునామా స్మరణ వలన ఎట్టి పాపమైన పోవును. ఈ నామాన్ని స్మరణ చేస్తే నీలో ఉన్న ఏ పాపమైనా పోతుంది. యేసునామా స్మరణ వలన ఎట్టి వ్యాధి అయినా కుదురును. ఎలాంటి వ్యాధి నీకు ఉన్నా ఈ నామాన్ని స్మరణ చేస్తే ఆ వ్యాధి నయమైపోతుంది. ఈ నామములంత శక్తి ఉంది. యేసునామా స్మరణ వలన ఎట్టి కొదువాయైన గడుచును. ఏ కొదువు ఉండదు. యేసునామా స్మరణ వలన ఎట్టి ఆమెకైన శిశువులు. సంతానం లేదా? ఎంతో మంది మన సేవలో కూడా సాక్ష్యం చెప్తున్నారు, అయ్యా దేవుడు మాకు సంతానం ఇచ్చాడు. ఎందరో సాక్ష్యం చెప్తున్నారయ్యా, డాక్టర్లు సంతానం కలగదని చెప్పారు. ఇదిగో దేవుని శక్తి నన్ను తాకింది, ప్రభువు నాకు సంతాన భాగ్యం ఇచ్చాడు. మరి కొంతమంది అంటారయ్యా, మీరు వివాహం చేసిన ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఇంతవరకు దేవుని మహాకృపతో వివాహము ఈ సేవకుడి ద్వారా చేయబడిన ప్రతి ఒక్కరికి దేవుడు సంతాన భాగ్యం ఇచ్చి వారు సంతోషపడతారు. ఆయన నామములో చేయబడిన వివాహం. యేసు నామం వల్లనే ఎలాంటి ఆమెకైనా శిశువులు సంతానము కలగదని చెప్పిన నిజముగా ఈయన నామాన్ని స్మరణ చేస్తే ఆ మూయబడిన గర్భము, ఆ సమస్యతో ఉన్న గర్భాన్ని తెరవగలిగిన శక్తి ఈ నామములోనే ఉంది. యేసు నామ స్మరణ వలన ఎట్టి భూతమైన వదిలిపోతారు. ఈ పేర్లు చెప్పగానే ఓ పాస్టర్ గారట దయ్యం దగ్గరికి వెళ్ళి, పో సైతానా పో, పో సైతానా, పో సైతానా అన్నాడు. ఆ దయ్యం అందట, రే ఒరే నువ్వు పోరా ఫస్ట్ అందట. ఏమంది? పోరా అందట. ఏం నన్ను పో అంటున్నావు, నీకేంటి అంటే అప్పుడు ఆ పాస్టర్ గారికి గుర్తుకొచ్చిందట, ఓ నేను సొంతంగా చెప్తున్నాను పో 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 అని, పోవట్లేదు అని గుర్తుకొచ్చి యేసు నామములో చెప్తున్నాను వెళ్ళిపో అన్నాడట. ఇప్పుడు చెప్పావు కదా వెళ్ళిపోతున్నారు. ఆ నామం అంటే నాకు చాలా భయము, ఆ నామము చెప్తే నేను ఉండలేను. ఆయన భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన దారి వెంట వెళుతుంటే అవి అనేవి దయ్యాలనేవి, అయ్యా ఎందుకయ్యా మమ్మల్ని బాధపెడుతున్నావు? ఓ దేవుని కుమారుడా, నజరేయుడైన యేసు, మేము ఉండము నాయనా, మేము ఉండమయ్యా. నీ పేరు నీ వస్తు ఉంటే మేము ఉండలేం. ఆయన సేవకులైన వారు ఆయన నామమును గురించి చెప్తుంటే దయ్యాలనేవి మేము ఉండలేము. యేసు అనగానే దయ్యములకు భయము, యేసు అనగానే చీకటికి భయము, యేసు అనగానే చేతుబడి శక్తులకు భయము, యేసు అనగానే సైతానుకు భయము. మనమంత గొప్ప నామము కలిగి జీవిస్తూ ఉన్నాం. అయితే మనము చేయవలసిన పని, మరలా వారం మీకు చెప్తాను. ఈ నామాన్ని గురించి ఇంకా అయ్యగారు ఇలా పాడుతూ అంటారు, యేసుక్రీస్తు యేసుక్రీస్తు స్మరణ మానకుడి. ప్రియులార క్రీస్తు యేసునామా స్మరణ మానకుడి.
యేసుక్రీస్తు స్మరణ వలన ఎట్టి దుఃఖమైన ఉండదు. బహుశా దుఃఖములో ఉన్నావా? ఈ నామాన్ని గుర్తు చేసుకుంటే నీ దుఃఖం అంతా పోతుంది. యేసుక్రీస్తు స్మరణ వలన ఎట్టి చింత అయినా ఉండదు. నీవి నామాన్ని స్మరణ చేసేవాన్ని చింతలన్నీ పోతాయి. యేసుక్రీస్తు స్మరణ వలన ఏ నిరాశ అయినా ఉండదు, నిరాశ ఉండదు. యేసుక్రీస్తు స్మరణ వలన ఎట్టి అజ్ఞానములు ఉండదు. యేసుక్రీస్తు స్మరణ వలన ఎట్టి భీతి అయినా ఉండదు. ఇట్టి ధ్యానము చేయుచుండినా మీలోని భక్తి గట్టిపడును కాలక్రమమునా. ఈ ధ్యానం మీరు చేస్తూ ఉంటే మీ భక్తి గట్టిపడుతుంది. ఇట్టి ధ్యానము వలన మీకు ఎట్టి అప్పులైన తీరును. అప్పులున్నాయా? ఈ నామాన్ని స్మరణ చేస్తూ ఉండు అంటున్నారు. ఇట్టి ధ్యానము వలన మీకు ఎట్టి అప్పులైన తీరును. ఇట్టి ధ్యానము వలన మీకు ఎట్టి వ్యాఖ్యమైన గెలుచును. ఇట్టి ధ్యానము వలన మీకు ఎట్టి నిందాయైన అనగును. ఇట్టి ధ్యానము వలన మీకు ఎట్టి కలహమైన ఆగును. ఇట్టి ధ్యానము వలన మీకు వట్టి మాట వట్టిదగును. యేసునామా స్మరణ చేయండి ప్రియులారా, క్రీస్తు యేసునామా స్మరణ చేయండి. ఈ నామాన్ని స్మరణ చేయండి. పరలోక ప్రార్థనలో మొదటి మాట నీ నామము. దేవుని యొక్క నామము గొప్ప నామము. గర్వముగా చెప్పుకోవాలి మనం ఎంత గొప్ప నామాన్ని కలిగి ఉన్నామో. చప్పట్లు. ఎంత గొప్ప పేరు మన తండ్రిది. ఈ విశ్వమునే కలుగుగా కానీ కలుగు చేసిన ఆ పేరును కలిగి ఉన్నాం మనం. ఎంత భాగ్యవంతులం, ఎంత ధన్యులం. కాబట్టి ఈ నామమునకు ఏమి రాకూడదు మన ద్వారా? చెప్పండి అమ్మా. మరలా రాజ్యమును చిత్తమును వచ్చే వారం చెప్తాను, సమయం సరిపోదు కనుక. ఈ నామమునకు అవమానము రాకూడదు. దేవదాసయ్య గారు అంటారు, ఈ నామానికి కొంతవరకు అవమానం వస్తుంది అన్య జనుల ద్వారా. సృష్టి వైపు వారు చూడాన్ని బట్టి సృష్టికర్త యొక్క నామమును స్మరణ చేయకుండా సృష్టి వైపు చూసే వారి ద్వారా ఆయన నామమునకు ఘనత రావట్లేదు. ఆయన నామమును చెప్పి ఆయన మాటల ప్రకారంగా వింటూ ఆయన మాటల ప్రకారంగా నడవకుండా పేరుకు మాత్రమే క్రైస్తవులమని చెప్పుకునే వారి ద్వారా ఆయన నామమునకు ఘనత రాదు, అవమానమే. గట్టి క్రైస్తవుల ద్వారా ఆయన నామమునకు అవమానమే. గట్టి క్రైస్తవుల ద్వారా, నిజ క్రైస్తవుల ద్వారానే ఆయన నామమునకు ఘనత కలుగుతుంది. ఆ గొప్ప దేవుని నామానికి అవమానం తెస్తావా? ఆ గొప్ప దేవుని నామము కొరకు బ్రతుకుతావా? ఆయన నీ తండ్రి అని భావించుకుంటే, బహుశా కూతురు యవ్వన వయసుకు వచ్చింది, కూతురికి ఏం చెప్తారు? మీ నాన్న పేరు నిలబెట్టాలమ్మా. కొడుకు యవ్వన వయసుకు వచ్చాడు, కొన్ని అలవాట్లు కలిగి ఉన్నాడు, చెడ్డ అలవాట్లు. తల్లి చెప్తారు, లేకపోతే ఎవరైనా బంధువులు స్నేహితులు చెప్తారు, రే మీ నాన్న చాలా మంచోర్రా, మీ నాన్న చెడ్డ పేరు కావద్దురా అంటారు కదా. మన ఎంత మంచివాడు, మన పరలోకమందున్న నాన్న ఎంత గొప్పవాడు, ఆయనకు అవమానం చేస్తావా? నీ అలవాట్ల ద్వారా, నీ మాటల ద్వారా, నీ చెడు తలపుల ద్వారా ఆయనకు అవమానం తెస్తున్నావా? అవమానము తీసుకొని రావద్దు. ఘనతను తెద్దాం, కీర్తిని తెద్దాం, ఆయన ఘనపరుద్దాం. రాబోచున్నాడు ఆయన నిత్య రాజ్యములో మనం ఉంచుకోవడానికి. ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం. ఆయన రాకడ వరకు ఆయన నామమునే స్మరణ చేయించు బ్రతుకుదాం. ఆయన రాకకు సిద్ధపడదాం. అట్టి భాగ్యము దేవుడు మనకెల్లరకు అనుగ్రహించునుగాక. ఆమేన్.